ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా మర్డర్ కేసులో కీలక నిందితుడైన దస్తగిరి పేరును సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుండి తొలగించింది. ఈ కేసులో ఇకపై దస్తగిరిని సాక్షిగా పరిగణించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తన పేరును నిందితుల జాబితా నుండి తొలగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు దస్తగిరి అభ్యర్థనతో ఏకీభవించి అతడి పేరును నిందితుల జాబితా నుండి తొలగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి వివేకా హత్య కేసులో దస్తగిరిని సాక్షిగా మాత్రమే పరిగణించనున్నారు. ఏపీలో సంచలనం రేపిన ఈ కేసులో 5 ఏళ్ల జైలులో ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారడంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న దస్తగిరి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు.